నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠః సర్గః. తతస్త్వాం శరణార్థంచ శరణ్యం సముపస్థితాః పరిపాలయనో రామ వధ్యమానాన్ నిశాచరైః. శరభంగాశ్రమంలో ఉన్నటువంటి మునులందరూ, అక్కడికి వచ్చినటువంటి మునులందరూ కూడా రామచంద్రమూర్తిని శరణు వేడుతూ, రామచంద్ర, నీవు మాకు రక్షకుడివి, నీవే మమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడివి అని చెప్పి ప్రార్థిస్తూ, ఇక్కడ అనేక మంది రాక్షసులు అనేక రకాలుగా మమ్మల్ని పీడిస్తున్నారయ్యా. అదిగో చూడు, ఎంతోమంది శరీరాల మీద రాక్షసులు చేసినటువంటి గాయములు, అలాగే రాక్షసులు వధించగా పడి ఉన్నటువంటి అనేక మంది శరీరములు, అలాగే వారి యొక్క అంగ ప్రత్యంగములన్నీ కూడా ఈ ఆశ్రమం దగ్గరలో అలంత దూరంలో ఎలా పడి ఉన్నాయో చూడు అని అన్నీ చూపిస్తూ, కావున నీవు మమ్మల్ని రక్షించాలయ్యా అని చెప్పి అన్నారు. ఇక్కడ శరణాగతి చెయ్యటము అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నది. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే ఈ ద్వయమంత్రంలో శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అనే ఈ భాగం ఏదైతే ఉన్నదో ఆ భాగము యొక్క సారాంశాన్ని ఈ మహర్షులు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. ఇలాగా స్వామివారిని ఆశ్రయించడమే సరి అయినటువంటి మార్గము అని చెప్పి వాళ్ళు భావిస్తూ, మమ్మల్ని రక్షించేటటువంటి సాధనము నీవే, మమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడివి నీవే అని చెప్పి అనన్య శరణాగతిని చేస్తూ ఉన్నారు. ఇలా శరణాగతి చేసిన తర్వాత పరాత్వత్తో గతిర్వీర పృథివ్యాం నోపపద్యతే పరిపాలయన సర్వాన్ రాక్షసేభ్యో నృపాత్మజా ఇంకా అంటున్నారు. సరే, ఇప్పుడు అవసరం ఈ విధంగా రాక్షసులందరి చేత తాము రక్షించబడాలి అని చెప్పి ఈ సందర్భంలో రామచంద్రమూర్తిని, మరొక సందర్భంలో మరొకరిని, ఇటువంటి వ్యవహారము కాదు. ఎప్పుడైనా సరే ఆ పరమాత్మను మాత్రమే ఆశ్రయించి ఉండేవారు అనే విషయాన్ని తెలియజేస్తూనే ఆ మాటే వారు అంటున్నారు. ఏమని అంటే, వీరుడమైనటువంటి నృపాత్మజ, ఓ రామచంద్ర రాజకుమార, త్వత్తః పరాగతి పృథివ్యాం, నిన్ను మించినటువంటి, నీకంటే వేరే దిక్కు, నీకంటే గొప్ప వీరుడు ఈ భూమండలం మీద లేదు. మేము ఆశ్రయించడానికి, మమ్మల్ని రక్షించడానికి, మేము శరణు వేడడానికి నీవు తప్ప వేరే వారెవరూ కూడా లేరు అన్నారు. దీనినే అనన్య శరణాగతి అంటారు. గజేంద్రుడు కూడా అంతే కదా, నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపదగిన్ దీనునిన్ అని చెప్పి ఈ విధంగా నీవు తప్ప ఇతఃపరం ఇంకేమీ కూడా నాకు తెలియదు, కావున నీవే రక్షించాలి అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు పరమాత్మ తప్పనిసరిగా రక్షించడానికి దీక్షాబద్ధుడై సిద్ధమవుతాడు. మరి ఇక్కడ ఆ విధమైనటువంటి మాటలనే చెబుతూ ఉన్నారు. త్వత్తః పరాగతి, నిన్ను మించినటువంటి నీవు తప్ప వేరే గతి మాకు లేనే లేదు, ఈ భూమండలం మీద ఎక్కడా కూడా లేనే లేదు. పృథివ్యాం అని అన్నారు. భూమి మీద అంటే కేవలం భూమి మీద అని కాదు, సకల లోకములలోనూ కూడా నీవు తప్ప వేరే గతి ఇంకెవరికి కూడా ఎవరూ లేరు. నీవే అందరికీ గతివైనటువంటి వాడివి, నీవే ఆధారమైనటువంటి వాడివి అని చెప్పి శరణాగతి చేస్తూ శ్రీమతే నారాయణాయ నమః అనే మాటను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారంటే ఆ మంత్ర తాత్పర్యాన్ని ఇక్కడ మనకు అనుసంధానం చేసినట్లుగా వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా అంటే అకించనత్వం అని అంటారు. అకించనత్వము అంటే
ఉపాయాంతరం మరొక ఉపాయం అనేది లేదు, నీవే మాకు ఉపాయము, నీవే మాకు సాధనము, నీవే మాకు రక్షకుడివి, నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు అని చెప్పి ఈ విధంగా చెబుతూ నిన్నే మేము ఆశ్రయిస్తున్నాము అని చెప్పి పాదాక్రాంతం అవటం, శరణాగతి చేయటం అనేది ఇందులో ఉన్నటువంటి విషయం. మరి ఈ విధంగా అనన్య భక్తితోటి అనన్య శరణాగతి చేసినటువంటి వారిని స్వామి విడిచిపెడతాడా? తప్పనిసరిగా అనుగ్రహించి తీరుతాడు కదా. మరి ఆ విధంగానే వీళ్ళు చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఈ విధంగా అరణ్య శరణాగతి చెయ్యటంలో కూడా 6 సోపానములు ఉన్నాయన్నమాట. 6 సోపానాలతో కనుక మనం స్వామిని ఆశ్రయించినట్లయితే స్వామి తప్పనిసరిగా అనుగ్రహించి తీరుతాడు అని అంటూ, ఆనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కారుణ్యౌ షడ్విధా శరణాగతి అని అంటూ, శరణాగతి చేయడం అనేది 7 విధములుగా ఉన్నది అని అన్నారు. మరి 7 విధములుగా శరణాగతి కనుక చేసినట్లయితే స్వామి తప్పనిసరిగా అనుగ్రహించి తీరుతాడు అని అన్నారు. అయితే ఇక్కడ మహర్షులు స్వామిని శరణాగతి చేసినటువంటి రామచంద్రుడిని ఆశ్రయించినటువంటి తీరులో ఈ 7 రకాలైనటువంటి విధానములు కూడా స్పష్టంగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఆనుకూల్యస్య సంకల్ప అన్నారు. అనుకూలమైనటువంటి సంకల్పం అంటే నీవు సర్వలోకములను రక్షించడంలో సమర్థుడివి, రక్షకుడివి నీవే, అందుకనే నీ దగ్గరికి వచ్చాము అని చెప్పి అనుకూలమైనటువంటి సంకల్పాన్ని చేయటం. ఇక ప్రాతికూల్య వర్జనం, ప్రాతికూల్యము అంటే ఇది కాకుండా వేరే ఉపాయం ఇంకేమైనా ఉన్నదా, అసలు ఇక్కడికి వెడితే పని అవుతుందా అవ్వదా అని అనుమానం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాతికూల్యము అని అంటాం. అటువంటి ప్రాతికూల్యమైనటువంటి భావనను, ప్రతికూల భావనను పూర్తిగా విడిచిపెట్టి స్వామిని ఆశ్రయించాము అంటే ఫలితం తప్పనిసరిగా ఉంటుంది అనే నిశ్చయమైనటువంటి బుద్ధి అన్నమాట. సంశయమైనటువంటి బుద్ధిని పూర్తిగా విడిచిపెట్టడం, ఆ విధంగా ప్రాతికూల్యస్య వర్జనం అని అన్నారు. దీనితో పాటుగా మరో మాట కూడా చెప్పారు కదా, రక్షిష్యతీతి విశ్వాస, నీవు మమ్మల్ని తప్పనిసరిగా రక్షించి తీరుతావు అని. అంటే వారిని రక్షించాడు కానీ మనల్ని రక్షిస్తాడో రక్షించడో, వాళ్ళంటే దగ్గర వాడు కాబట్టి రక్షించాడు, మనం దూరం వాళ్ళ మనల్ని రక్షించడో, ఈ విధమైనటువంటి అనుమానములు లేకుండా రక్షించి తీరుతాడు అనే విశ్వాసం అన్నమాట. రక్షిష్యతీతి విశ్వాస అని అన్నారు. ఈ విధంగా రక్షిస్తాడు అనే విశ్వాసంతో ఉండటము. గోప్తృత్వ వరణం అని అన్నారు. నీవే మాకు రక్షకుడివి అని, నిన్నే మేము వరించాము అంటే వేరే వారిని ఎవరిని ఎన్నుకోలేదు, నిన్ను మాత్రమే ఎన్నుకున్నాము, నీవే మాకు రక్షకుడివి అని చెప్పి ఈ విధంగా స్వామిని ప్రార్థించడం. అంతేకాదు ఇంకొకటి ఆత్మ నిక్షేపం, ఇంకటి తన భారాన్ని స్వామి మీద ఉంచేయటం. మన వాళ్ళు పెద్దలు కూడా చెబుతుంటారు కదా, తాము చెయ్యవలసినటువంటి ప్రయత్నమంతా కూడా చేసి ఇక భగవంతునిదే భారము అని అంటుంటారు కదా. అంటే ఏమిటి, తాము చేయవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానములు కానీ తన కర్తవ్యములు కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆచరించి ఇక స్వామే చూసుకుంటాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండటం. ఇలా స్వామి మీద భారం వేయటంలో కూడా మన ప్రయత్నాన్ని మనం విడవకూడదు అనేది మొదటి నుంచి మనకు పెద్దలు చెబుతున్నటువంటి మాట. అంటే మనం చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్ని, కర్తవ్యాన్ని ఆచరించి దాని యొక్క ఫలితాన్ని ఇవ్వమని చెప్పి ఆ భారాన్ని స్వామి యందు ఉంచటం అన్నమాట. అలాగా ఆత్మ నిక్షేపం, తన భారాన్ని స్వామి యందు ఉంచడము, తనను రక్షించేటటువంటి భారం తనదే అని చెప్పి ఆ నిర్భరంగా అంటే ఆ భారాన్ని స్వామి యందు ఉంచడం అన్నమాట, సమర్పించడం. దీనితో పాటుగా దైన్యం, అయ్యా మేము చెయ్యగలిగినంత చేశాము, ఇకమైన మేము ఇంకేమీ చెయ్యలేము, కావున నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పి దీన స్వభావంతో ప్రార్థించడం. అంతేగాని నువ్వు చేస్తే నువ్వు చెయ్యి, లేకపోతే నేను చేసుకుంటాను, నువ్వు కాకపోతే ఇంకోటి చూసుకుంటాడు అని ఈ విధంగా ఇదేదో మన వాళ్ళు అంటుంటారు కదా ఆప్షన్స్ అని చెప్పి, ఇలాగా నువ్వు కాకపోతే ఇంకోడు అలా ఈ విధంగా కాకుండా నీవే రక్షించాలి, నన్ను రక్షించగలిగినటువంటి సామర్థ్యం నీకే ఉన్నది, నేను ఇంకేమీ చెయ్యలేను అనే ఈ విధమైనటువంటి భావన. ఇలాగ 6 రకాలైనటువంటి ఈ భావనలతోటి స్వామిని గనక ఆశ్రయించినట్లయితే
శరణాగతి చేసినట్లయితే అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. అందుకనే వీరిక్కడ మహర్షులందరూ కూడా ఏమన్నారు, త్వత్తః పరాగతి నా ఉపపద్యతే, నీవు తప్ప మాకు వేరే గతి లేనే లేదు అని రాక్షసేభ్య నహ సర్వాన్ పరిపాలయ, ఆ రాక్షసుల నుండి కాపాడి మమ్మల్ని అందరినీ రక్షించవయ్యా రామచంద్ర, నీవే శరణు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా శ్రీమతే నారాయణాయ నమః అనే ద్వయమంత్రంలో ఉన్న ఉత్తరార్థం ఏదైతే ఉన్నదో అకించనత్వం అంటే ఉపాయాంతర శూన్యత్వం, వేరే ఉపాయమేమీ లేదు, నీవే మాకు ఉపాయము అనే ఈ భావన ఏదైతే ఉన్నదో ఆ భావన కూడా ఈ శ్లోకంలో మనకు చక్కగా చూపించారు. అంతేకాదు రాక్షసేభ్య అని ఏదైతే అన్నారో అది కేవలం రాక్షసుల నుండి మాత్రమే రక్షించు అని అర్థం కాదుట, అదొక ఉపలక్షణంగా చెప్పారు. సమస్తమైనటువంటి అరిష్టముల నుండి మమ్మల్ని కాపాడవయ్యా అని ఇక్కడ చెప్పటం ఉద్దేశ్యం. ఉదాహరణకి ఎవరైనా ఏదైనా పాలో పెరుగు అక్కడ పెట్టి పిల్లవాడితో చెప్పారు, నాయన పిల్లి వస్తుంది దాని నుంచి కాపాడయ్యా అని అన్నారు. పిల్లవాడు చూస్తూ ఉంటాడు, పిల్లి వస్తే మాత్రం తోలి, కుక్కో లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చిందనుకుంటే తోలకుండా ఉంటాడా? తప్పనిసరిగా దాని నుండి కూడా కాపాడతాడు కదా. అలాగే రాక్షసుల నుండి మమ్మల్ని కాపాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే మాకు కలిగేటటువంటి సమస్తమైనటువంటి అరిష్టముల నుండి మమ్మల్ని తరింపజేయవయ్యా అని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకే కదా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని చెప్తూ సమస్తమైనటువంటి ఆపదల నుండి తొలగించేటటువంటి వాడు, ఆ ఆపదలను తొలగించి రక్షించేటటువంటి వాడు లోకాభిరాముడైనటువంటి రామచంద్రుడు, ఆయననే వీరందరూ ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈ విధంగా మహర్షులందరూ వచ్చి రామచంద్రుడిని ఆశ్రయించేటప్పటికీ ఏతచ్ఛ్రుత్వా తు కాకుత్స్థః తాపసానాం తపస్వినాం ఇదం ప్రోవాచ ధర్మాత్మ సర్వానేవ తపస్వినః. ఈ విధంగా ధర్మాత్మ కాకుత్స్థః, ధర్మాత్ముడైనటువంటి కకుత్స వంశంలో జన్మించినటువంటి వాడైన ఆ శ్రీరామచంద్రుడు తపస్వినాం, తపస్సు కలిగినటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వారిలో ప్రశస్తమైనటువంటి వారు అంటే గొప్పదైనటువంటి తపస్సు కలిగిన వారు, తాపసానాం తపస్సు చేసేటటువంటి స్వభావం కలిగిన మునులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క ఏతచ్ఛ్రుత్వా ఈ మాటలను, శరణాగతితో కూడినటువంటి ఈ మాటలను విని తపస్వినః ఇదం వాక్యం ప్రోవాచ, తపస్వినః ఏవ ఇదం వాక్యం ప్రోవాచ, వారందరితోటి రాముడు ఈ మాట అంటున్నట్ట. అయ్యా ఏమిటి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అంటూ రాముడు ఇలా అంటున్నాడు, నైవమర్హతమాం వక్తుం ఆజ్ఞప్తోహం తపస్వినాం కేవలేనాత్మరూపేణ ప్రవేష్టవ్యం మయా వనం విప్రకారమపాక్రష్టుం రాక్షసైర్భవతామియం. ఇంకా అంటున్నాడు, తపస్వినాం శరణాగత్యైవ ఆజ్ఞప్తః అహం. మీరందరూ కూడా శరణాగతి చేస్తున్నారు, కానీ దీనిని నేను శరణాగతిగా భావించటం లేదు, దీనిని నేను మీ ఆజ్ఞగా భావిస్తున్నాను. మీ మాట నేను తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాను. ఏదో మీరు అడిగారు కాబట్టి నేను చేస్తాను అనే భావన కాదు, మీ మాటలు నాకు ఆజ్ఞతో సమానము, మీరందరూ నన్ను ఆజ్ఞాపించవలసినటువంటి వారు పెద్దలు అని చెప్పి వారి దగ్గర చాలా వినయంగా ఈ విధంగా రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. చూడండి, క్షమాశక్తవు అని అన్నట్లుగా శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ ఓర్పు మొదలైనటువంటివన్నీ కూడా ఉండటము, అదేవిధంగా ఎంత సమర్థుడైనప్పటికీ కూడా ఇతరుల వద్ద వినయంతో ఉండడము, ఇవన్నీ కూడా మహాత్ముల యొక్క లక్షణములు. మరి రామచంద్రుడు చూడండి, వారందరూనేమో రాముణ్ణి గొప్పగా పొగుడుతూ నీవే మాకు రక్షకుడివి, నీవే మాకు శరణు అని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటే, మీ మాటలు నేను అడిగినట్లుగా భావించను, మీరు ఆజ్ఞాపించినట్లుగా నేను భావిస్తాను, ఎందుకంటే నన్ను ఆజ్ఞాపించగలిగినటువంటి ఆ శక్తి యుక్తులు, ఆ గొప్పతనం మీ యందు ఉన్నది అని చెప్పి అంటూ ఏవం అహం ఏవం అంటే మీరు ఈ విధంగా శరణాగతి చేయనవసరం లేదు, నా అర్హత, మీరు ఈ విధంగా అడగవలసినటువంటి అవసరము లేనే లేదు. పైగా మీరు
మమ్మల్ని రక్షించి మా పని చేసి పెట్టవయ్యా అని చెప్పి అడిగినట్లుగా అంటున్నారు. కానీ మిమ్మల్ని రక్షించడం అనేది మీ పని కాదు, అది నా పని. మిమ్మల్ని రక్షించడం నా కర్తవ్యము. కావున నా కర్తవ్యాన్ని నన్ను చేయమని చెప్పటం అనేది ఇది మీ ప్రార్థన కాదు, మీ సూచన, మీ ఆజ్ఞగా భావించి నేను నెరవేర్చుతాను అని అంటూ కేవలేన ఆత్మకార్యేణ, ఇది నా పని, నేను చేయవలసిన పనిని మీరు ఇంతగా ప్రార్థించక్కల నేను చేసి తీరుతాను అని అంటూ రాక్షసై క్రియమాణం భవతాం ఇమం విప్రకారం అపాకృష్టం. రాక్షసులు మీకు చేస్తున్నటువంటి ఈ అగౌరవము, ఈ అపకారము, ఈ హింస ఏదైతే ఉన్నదో ఈ హింసను పోగొట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. మయా వనం ప్రవేష్టవ్యం, ఈ వనంలోకి నేను ప్రవేశించాను. లేకపోతే ఊరికి నేను వనంలో వచ్చి కొంతకాలం గడిపి వెళ్ళడానికి ఈ వనంలోకి వస్తే ప్రయోజనం ఏమున్నది? కావున ఈ వనంలోకి ప్రవేశించాను అంటే రాక్షసుల నుండి మిమ్మల్ని కాపాడడం అనేదే ఫలము. మిమ్మల్ని కాపాడలేకపోతే ఈ వనంలోకి నేను రావడం అనేది వ్యర్థమే. కావున ఈ రాక్షసుల యొక్క పీడ తొలగించడానికే నేను ఈ వనంలోకి ప్రవేశించాను, ఈ అరణ్యంలోకి నా అంతటా నేను ఈ విధంగా ప్రవేశించాను అని చెప్పి అంటున్నాడు. అందుకని ఇక్కడ నైవమర్హతం మాం వక్తుం ఆజ్ఞప్తోహం తపస్వినాం అని అనచోట మరో పాఠం కూడా ఆజ్ఞాప్యోహం తపస్వినాం అని కూడా అన్నారు. అంటే ఇక్కడ రామచంద్రుని యొక్క వినయాన్ని మరింతగా తెలియజేస్తూ ఆజ్ఞాప్య అంటే తపస్విలందరూ కూడా, అంటే మునులందరూ కూడా నన్ను ఆజ్ఞాపించవచ్చును, నన్ను ఆజ్ఞాపించేటటువంటి అధికారం మునులందరికీ ఉన్నది, మీ ఆజ్ఞను పరిపాలించవలసినటువంటి కర్తవ్యం నాకు ఉన్నది అని చెప్పి రామచంద్రుడు అంటూ ఉన్నాడు అన్నమాట. కావున మిమ్మల్ని రక్షించడానికే నేను ఈ వనవాసానికి విచ్చేశాను, లేకపోతే నా వనవాసం యొక్క పరమార్థం ఇంకేముంటుంది అని అంటూ ఈ విధంగా రామచంద్రుడు వారందరితో మాట్లాడుతున్నాడు. అందుకనే రాముడు అయోధ్యానగరం నుండి వనవాసానికి బయలుదేరే సమయంలో వనవాసాన్ని మానుకుని అయోధ్యానగరంలోనే ఉండడానికి అనేకమైనటువంటి అవకాశములు ఉన్నాయి. అంతెందుకు, వనవాసానికి వచ్చేసిన తర్వాత, చిత్రకూటానికి వచ్చిన తర్వాత కూడా భరతుడు తల్లులతోటి, తన పరివారంతో, అలాగే గురువులతోటి, అమాత్యులతోటి, అందరితోటి వచ్చి రాముడిని వెనక్కి తీసుకువెళ్ళడానికి ఎంతగా ప్రయత్నించాడు. కావున రాముడు వనవాసాన్ని మానుకోవాలి అని అనుకున్నట్లయితే మానుకోవడానికి అవకాశములు, అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎలాగా ప్రజల యొక్క నింద పొందకుండానే మానుకునేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాముడు పితృవాక్య పరిపాలన కోసము అనే వ్యాజంతో అడవికి వచ్చి ఈ రాక్షసులందరినీ సంహరించడం అనేది ఆయన యొక్క అవతార ప్రయోజనము కావుననే రాముడు అలాగ అయోధ్యానగరంలో ఉండేటటువంటి అవకాశములు కలిగినప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టి పితృవాక్య పరిపాలన అనే ఒక అంశమును, ఆ ధర్మమును పట్టుకుని రాముడు అడవికి వచ్చేశాడు. ఇదే విషయాన్ని పద్మపురాణంలో కూడా మనకు చక్కగా తెలియజేశారు. శక్తోపి రాఘవస్తస్మై రాజ్యం సంత్యజ్య ధర్మతః దశగ్రీవ వధార్థాయ పితుర్వచనహేతునా. రాముడు అయోధ్యానగరంలో ఉండడానికి అవకాశము, సామర్థ్యము, శక్తి ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా తండ్రి మాట అనే కారణమును చూపించి రావణాసుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా వధించడం కోసం ఈ అరణ్యానికి వచ్చేశాడు. అప్పుడే కదా అవతార ప్రయోజనం అనేది నెరవేరుతుంది. అంటే ఏమిటి, ఇక్కడ దశరథుడు రాముణ్ణి వనవాసానికి వెళ్ళమనడము అనేది ఒక కారణమే, కానీ ఆ కారణాన్ని పట్టుకుని రామచంద్రుడు వనవాసానికి రావటం అనేది పరమార్థము. మరి ఏదో ఒక కారణం అనేది చూపించాలి కదా. అందుకని పితృవాక్య పరిపాలన అనే కారణాన్ని చూపించాడు రామచంద్రమూర్తి. కానీ ఆయన యొక్క అవతార ప్రయోజనం అనేది వనవాసానికి వస్తేనే నెరవేరుతుంది. ఒకవేళ ఆ విధంగా కాకపోతే మరొక విధంగానైనా సరే వనవాసానికి వచ్చి తీరాలి, అడవికి వచ్చి వీరందరినీ కూడా, ఈ రాక్షసులందరినీ వధించి తీరాలి. మరి అందుకనే ఇక్కడ పద్మపురాణంలో చెప్పినట్లుగా రాక్షసులందరినీ కూడా వధించి మీకు మేలు చేయటం కోసమే
నా కార్యముగా, నా స్వకార్యంగానే నేను ఈ వనవాసానికి వచ్చాను. కావున మీరు ఇంతగా బ్రతిమిలాడవలసినటువంటి అవసరం లేదు అనే మాటను తెలియజేస్తూనే ఆత్మకార్యేణ ఇదంతా నా పనయ్యా అని అంటున్నాడు. అంతేకాదు ఆశ్రితులను రక్షించడం అనేది రక్షకుని యొక్క విధి. అంతేగాని ఎవరైతే ఎక్కువగా ప్రార్థిస్తారో, ఎవరైతే ఎక్కువగా శరణాగతి చేస్తారో వారిని రక్షిస్తాను అని అనుకుంటే అది రక్షకుని లక్షణం కాదు. కావున మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది, మీరు నిశ్చింతగా ఉండవచ్చును అని అంటూ పితుస్తు నిర్దేశకరః ప్రవిష్టోహమిదం వనం భవతామర్ధ సిద్ధ్యర్థం ఆగతోహం యదృచ్ఛయా తస్య మేయం వనే వాసః భవిష్యతి మహాఫలః. ఇంకా అంటున్నాడు, అసలు మీ కార్యాన్ని అంటే ఏమిటి, రాక్షసులను వధించడం అనే కార్యాన్ని నిర్వర్తించడం కోసమే నేను ఈ వనవాసానికి వచ్చాను అనే విషయాన్ని తెలియజేస్తూ, పైగా మహర్షులందరూ అడగచ్చు, అదేమిటయ్యా నువ్వు వచ్చింది పితృవాక్య పరిపాలన చేయడానికి వచ్చినటువంటి నీవు నేను మీకోసం వచ్చాను అని చెప్పి మరలా ఇప్పుడు మాట మారుచుతావేంటి అని వాళ్ళందరూ అనుకోవచ్చు. దానికే చెబుతున్నాడు రామచంద్రమూర్తి, అహం భవతాం అర్ధసిద్ధ్యర్థం, నేను మీ ప్రయోజనం నెరవేరటం కోసమే ఈ అడవికి వచ్చాను. ఎదృచ్ఛయా పితుః నిర్దేశకరః, మరి దైవ సంకల్పంగా విధివశాత్తు ఇలా రావటం అనేది మా తండ్రి గారి సంకల్పంగా మారింది. పితృవాక్య పరిపాలన అనే సంకల్పంగా విధివశాత్తు ఎదుర్ఛగా అది మారింది. కానీ అది కాకపోతే వేరే కారణంతోనైనా సరే ఈ వనవాసానికి మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చి ఉండేవాడిని. ప్రవిష్టః అస్మి అని అంటూ తస్య మే వనవాసః, ఆ విధంగా వచ్చినటువంటి నాకు ఈ వనవాసం అనేది మహాఫలః, మీరు చెప్పిన విధంగా రాక్షసులందరినీ వధించినప్పుడే ఈ వనవాసం అనేది సార్థకమవుతుంది, లేకపోతే వనవాసం వ్యర్థమే. కావున మహాఫలః, గొప్పదైనటువంటి ఫలమును కలిగించేదిగా భవిష్యతి అవుతుంది. కావున నేను ఈ వనవాసానికి వచ్చినటువంటి ఫలం అనేది నెరవేరాలి అంటే మీ మాటను పరిపాలించి తీరాలి. కావున ఇది నా కర్తవ్యమే, మీరు ప్రత్యేకంగా అడగవలసినటువంటి అవసరము లేదు అని అన్నారు. ఇక్కడ మహాఫలము అనేదానికి పెద్దలు వివరణ ఇస్తారు. అనిష్ట నివృత్తిపూర్వకంగా ఇష్టప్రాప్తిని కలుగు చేయటం అనేది మహాఫలము అని చెప్పి అన్నారు. అంతే కదండి, ఎవరికైనా బాగా మధుర పదార్థం తినాలి అని చెప్పి ఆశగా ఉన్నది, అటువంటి వాడికి మధుర పదార్థములు ఇచ్చేశాం. కానీ అతనికి మధుమేహ వ్యాధి ఉందనుకోండి, మధుర పదార్థాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రయోజనం ఏమున్నది? కావున అనిష్ట నిరసన పూర్వకంగా అతడిలో ఉన్నటువంటి ఆ రోగమును తగ్గించి ఆ తర్వాత మధుర పదార్థములు కనుక ఇచ్చినట్లయితే ఈ మధురాన్ని ఆస్వాదించగలుగుతాడు. అదేవిధంగా మరి ఈ మహర్షులందరికీ కూడా వాళ్ళందరినీ తరింపజేయటానికి వచ్చినటువంటి వాడు పరమాత్మ రామచంద్రమూర్తి. కావున వారికి ఉన్నటువంటి అనిష్టం ఏదైతే ఉన్నదో ఈ రాక్షసులు మొదలైనటువంటి వారు వారందరినీ సంహరించి ఇష్టప్రాప్తి అంటే వారిని తరింపజేసి మోక్షమును అనుగ్రహించడానికి రామచంద్రమూర్తి ఈ విధంగా ఇక్కడికి వచ్చాడనమాట. ఆ విధంగా మహాఫలం, గొప్ప ఫలాన్ని ఇవ్వటానికి, అదేవిధంగా మహాఫలం తన అవతార ప్రయోజనం అనే ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలం నెరవేరటానికి ఈ వనవాసానికి తాను వచ్చినటువంటి విషయాన్ని రామచంద్రమూర్తి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. తపస్వినాం రణే శత్రూన్ హంతుమిచ్ఛామి రాక్షసాన్ పశ్యంతు వీర్యమృషయః సభ్రాతుర్మే తపోధనాః. మరి మునుల యొక్క విరోధులైనటువంటి రాక్షసులను వధించడమే ప్రయోజనము, అదే నా వనవాసం యొక్క ఫలము అని చెప్పాడు కదా. చెబుతూ తపస్వినాం శత్రూన్ రాక్షసాన్, తపస్విజనుల యొక్క శత్రువులైన రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను వధించడాన్ని మీరందరూ అంటే తపస్విజనులైనటువంటి మీరందరూ కూడా చూస్తారు, చూచి ఆనందిస్తారు. ఋషయః సభ్రాతుః మే వీర్యం, తమ్ముడితో కలిసి నేను, నా తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి నేను రాక్షసులందరినీ వధిస్తూ ఉంటే మీరందరూ చూచి ధైర్యాన్ని పొందుతారు, చూచి ఆనందిస్తారు. ఆ సన్నివేశం మరెంతో దూరంలో లేదు.
అచిరకాలంలోనే ఆ సన్నివేశాన్ని చూచి మీరు ఆనందించగలుగుతారు అని అన్నారు ఇక్కడ. సభ్రాతు మే వీర్యం పశ్యంతు, తమ్ముడితో కూడినటువంటి నా పరాక్రమాన్ని చూడండి అని అంటూ, దత్వా భయంచాపి తపోధనానాం ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన తపోధనైశ్చాపి సభాజ్యవృత్తః సుతీక్ష్ణమేవాభిజగామ వీరః. వీరః వీరుడైనటువంటి వాడు, ధర్మే ధృతాత్మ ధర్మము యందే మనస్సును ఎప్పుడూ కూడా లగ్నం చేసిన వాడు, ధర్మబుద్ధిని ఎప్పుడూ కూడా ధరించినటువంటి వాడు, నిశ్చలమైనటువంటి మనస్సు కలిగిన వాడైన వాడు. అంతేకాదు తపోధనానాం అభయం దత్వ, అటువంటి రామచంద్రమూర్తి తపోధనులైనటువంటి ఆ మహర్షులందరికీ కూడా అభయం దత్వ, మీకు భయం లేదు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి అభయప్రదానం చేసి, తపోధనైశ్చాపి సభాజ్యవృత్త, ఆ తపోధనులైనటువంటి పెద్దలందరి చేత కూడా పూజింపబడినటువంటి వాడై, పూజించుటకు అర్హుడైనటువంటి వాడై, లక్ష్మణేన సహ సుతీక్ష్ణం ఏవ అభిజగామ, లక్ష్మణునితో కలిసి అంటే ఆ ఉత్సాహంతో లక్ష్మణునితో పాటు సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి బయలుదేరి వెళుతున్నాడు అనమాట. అంటే శరభంగ ఆశ్రమం దగ్గర నుంచి, అక్కడ నుంచి ఈ మహర్షులందరికీ కూడా అభయమిచ్చి, మరి ఆ కొంతమంది ఆ మహర్షులతో కలిసి లక్ష్మణునితో కలిసి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, లక్ష్మణేన సహా అని చెప్పి అన్నారు, లక్ష్మణునితో కలిసి అన్నారు. సీతాదేవితో కలిసి అని కూడా చెప్పచ్చు కదా అని అంటే, ఈ రాక్షసుల్ని వధించాలి అనే ఉత్సాహం ఏదైతే ఉన్నదో, రాముడు మాట్లాడుతూ ఉంటే లక్ష్మణుడు కూడా ధనుస్సు పట్టుకు సిద్ధపడిపోతూ ఉన్నాడు. మరి సీతాదేవో ఆమెమో తల ఉంచుకుని ఈయన ఇప్పుడు కొత్తగా గొడవలు పెట్టుకుంటాడేమో అనే ఆలోచన చేస్తూ ఉన్నది. అంటే రాక్షసుల్ని వధించడము అనేది సీతాదేవికి కూడా ఇష్టమే అయినప్పటికీ కూడా మరలా ఏ ఆపదలు వస్తాయో అనే ఒక చిన్న సంశయం అనేది సీతాదేవి యొక్క మనస్సులో ఉన్నది. మరి ఇక్కడ రాక్షసులను వధించాలి అనే ఉత్సాహము రాముడిలోనూ లక్ష్మణునిలోనూ ఇద్దరిలో ఉన్నది అనే విషయాన్ని తెలియజేయటం కోసమే లక్ష్మణేన సహా లక్ష్మణునితో కలిసి ఉత్సాహంగా మరి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి సీతారాములు మరి మహర్షులు వీళ్ళందరూ కూడా బయలుదేరి వెడుతున్నారు. దీనితోటి మనకు 6వ సర్గ పూర్తవుతున్నది. దత్వా భయంచాపి తపోధనానాం ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన తపోధనైశ్చాపి సభాజ్యవృత్తః సుతీక్ష్ణమేవాభిజగామ వీరః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 6వ సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం